సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ యొక్క క్షేత్రములో ఉన్న యొక్క మన గ్రామములో ఉన్న యొక్క దేవీ దేవతలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ మరి ఈ పూటకు ఈరోజు ఆదివారం మరి అదే ఆదివారం పెడతారని తెలుసు, కానీ డౌట్ వచ్చింది. ఈరోజు ఆదివారం ఈ పూటకు మరి యొక్క పత్రిజీ యొక్క సందేశాన్ని మనందరికీ కూడా అందజేయాలని మన మాస్టర్లందరూ కూడా మనందరికీ అందిస్తున్నారు. వాస్తవంగా అందియడమే కాకుండా వాళ్ళు కూడా నడవాలి, మనకు అందియాలి. నేను తినాలి, ఇతరులకు అందియాలి. నేను భగవంతుడి గురించి తెలుసుకునాలి, భగవంతుడి గురించి నేను మళ్ళీ ఇతరులకు చెప్పాలి. అదే మనిషికి సాధన వాస్తవం. కాబట్టి మీకు అన్ని విషయాలు కూడా వారు అందరూ మాస్టర్లు ప్రతి సమయంలో చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఆ సాధన చాలా ముఖ్యమైన యొక్క సాధన. కాబట్టి మన మార్గంలో అంటే మానవ జీవితం రావడం చాలా ఉత్తమమైన మార్గం. మన యొక్క ధర్మం ఏం చెప్పిందంటే నిరంతరంగా భగవత్ చింతలో గడపాలి, తన పనులు తను చేసుకునాలి, తన పనులు తను చేసుకునాలి. మనందరం మీద ఉంటే రేపు పొద్దుగల పొలము ఇల్లు సాయికృష్ణకి మీదకి మారదు మీకు వస్తారు. మా వాళ్ళందరూ ఆనబెట్టుకుని ఏ సత్సంగం చెప్తావు అంటారే కదా. కానీ జీవితం వచ్చినప్పుడు 24 గంటలు సమయం ఇచ్చాడు పరమాత్ముడు. ఆ 24 గంటలలో 12 గంటలు నిద్రలో పోయింది, 12 గంటలు మన చింతన కోసం, మన జీవనాధారం కోసం గడపాలి. దాంట్లో ముఖ్యమైనది 1 గంట సేపు ఆధ్యాత్మికంగా ఇవ్వాలి. మన ఇంట్లో రోజు కూడా మంచి మీరు వేస్తే మీ పిల్లలు కూడా అదే ధ్యానంలో ఉంటారు, అదే విగ్రహారాధన చేస్తూ ఉంటారు. భగవంతుడి గురించి మనం ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా రాదా ఎవరికి తెలియదు. ఇప్పుడు రావడం వచ్చినాం కాబట్టి పోవడం ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి పోయేటప్పుడు భగవంతుడు అడుగుతాడు, ఏం తెచ్చారని అడుగుతాడు మనల్ని. అందరు మంచి చేస్తే మంచి చూపిస్తాం, చెడు చెప్తే చెడు. ఇక్కడ రెండిట్లో నీ ఇష్టం, ఏదైనా సంపాదించుకొని చెప్తున్నాడు. మరి మనం అందరం సంపాదించిన ఏమైనా కొంట పోతామా? ఒకవేళ నువ్వు కొంట పోనీయాడు అనుకో తీయవు. లాస్ట్ శివల్లో ఆకచ్చి మాసం కూడా నువ్వు నోసుకోవు, మాసం బంగారం కూడా నోసుకోవు. ఒక లావైతే ఒక ఇంత పెడుతుండచ్చు, ఒక గుండు పెడతాడు, అంతకంటకే నోసుకోవు. అది కూడా కొంటావు, ఇటే అగ్గిల్లే పోతుంది. నువ్వు నోసుకునేది చేసేది నీ యొక్క ధర్మం, నీ యొక్క ఆచరణ, పూజ, పునస్కారం, ధ్యానం. భగవంతుడి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువనే. మన ఇంట్లో రోజు కూడా 1 గంట టైం దొరికిందంటే భగవంతుడికి పూజ చేయాలి, ఒక 10 నిమిషాలు ధ్యానం చేయాలి. ఉపదేశం తీసుకున్నట్టే 1 గంట సేపు జపం చేయాలి. అదే మన వెనక 3 తోడయ్యేది. అప్పుడు మన ఖాతా ఓపెన్ అవుతుంది. అక్కడ ఈ అమ్మ మంచిగా చేసింది, అక్కడ ధ్యానం చేసింది, విగ్రహారాధన చేసింది, దర్శనం చేసుకున్నది, ఓ ధర్మం చేసింది, అత్తమామకు సేవ చేసింది, అది మన వెనుక వచ్చేది. నలుగురికి అన్నదానం చేసినా ఆడ ఖాతాలు పడుతుంది. మీ అత్తమామకు సేవ చేసినా ఆడ ఖాతాలు పడుతుంది. మరి ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఇంట్లో అత్తమామకు అన్నం పెట్టకుండా ఎన్ని తిరిగినా సున్ననే మాట. కాబట్టి మన ఊళ్ళో మన గుళ్ళు, గోపురాలు, మన ధ్యాన కేంద్రాలు శుభ్రత చేస్తూ, సమయం తీసుకొని ధ్యానం చేస్తూ, ఇంకా ఎవరికైనా సేవకు పోయినా పుణ్యం. మన ఊళ్ళో కూడా ఒక గుడి ఉన్నది, హనుమాన్ గుడి ఉన్నది, ధ్యాన మందిరం ఉంటుంది, ఇంకేదైనా ఉంటుంది. ఆ మందిరాలు కూడా శుభ్రత కూడా చేయాలి. వాళ్ళే నూపుతారు, వాళ్ళకి గల్లికి నీళ్ళే నూపుతారు, అది కరెక్ట్ కాదు. మనకు అవకాశం వచ్చింది, ఈ సేవ చేసుకున్నాల, కడగాల, వారం కడగాల. మన తోటలో అయిన పువ్వులు తీసుకొచ్చి, చెట్లలో అయిన పువ్వులు తీసుకొచ్చి భగవంతుడికి మాలలు వేయాల. మన ఇంట్లో మంచి రోజు అయింది, స్థిర నైవేద్యం పెట్టి నలుగురికి వంచాల. అదే మన వెనక పుణ్యం వచ్చేది, అదే నువ్వు తీసుకొని. కాబట్టి మనం ఎలా ఉండాలమ్మంటే నిస్వార్థంగా ఉండాలి. కానీ మనం అట్లా ఉంటామా? ఇప్పుడు పక్షులు ఉన్నాయి, అవి మన గూడు కట్టుకుంటాయా? పాపం గూడు కూడా పిట్ట ఆ దాన తెచ్చేకల గుడ్లు కూడా పడేయగొట్టే ఇది ఉంటుంది వాస్తవంగా. కాబట్టి మనకు ఎంత మంచి అవకాశం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. శరీరంకు 9 రంధ్రాలు, కళ్ళు, ముక్కు, చెవు అన్ని పెట్టాడు. ఇందులో ఏదో ఒకటి లేకున్నా
ఒకటి లేదని ఏలు పెట్టి చూపుతారు. ఆయన కాదా గుడ్ అయినా అంటారు. ఒక ఉదాహరణ గబ కాదా ఎడ్డమ్మే అంటారు. అంటే భగవంతుడు ఎంత మంచి ఒక శరీరాన్ని తయారు చేసి ఇచ్చాడంటే అంత మంచి శరీరాన్ని తయారు చేసి ఇచ్చాడు. 9 నెలలు మంచి తల్లి గర్భములు ఉంచి బయటకు పంపించాడు. ఆ బయటకు పంపించిన మన తల్లిదండ్రుల రుణం ఎప్పుడు కూడా తీసుకోలేదు. భగవంతుడి రుణం కూడా ఎప్పుడు తీసుకోలేదు. మనం ఉన్నంత వరకు మంచి సాధన చేయాలి, మంచి మార్గములు ఉండాలి, ఈర్ష పెట్టాలి, ద్వేషం విడిచిపెట్టాలి, కోపం వదిలిపెట్టాలి. తన కోపం మీరు చదువుకున్నట్టు చెప్పిండచ్చు కదా, తన కోపం ఎత్తువే. కాబట్టి చేస్తాం, మళ్ళీ మన ఇళ్ళ పిల్లల మీద కొట్లాడతాం. మన పిల్లల మీద కూడా కొట్లాడద్దు. వాళ్ళు తెలుసో తెలియక ఒక తప్పు చేస్తారు. అట్లా కాదురా నాన్న అని ఇట్లా మెల్లగా చెప్పాలా, రెండోసారి మూడోసారి చెప్పాలా, ప్రేమతోనే నవ్వాలి. అలా కోపం రావద్దు. అదే కోపం మీ పిల్లల మీద పడుతుంది. కాబట్టి ఏదున్నా ప్రేమను మించింది ఇంకా ఏది లేదు, భగవంతుని మించింది ఇంకా ఏమి లేదు. ఆత్మీయత, ప్రేమ, నీలో ఉన్న పరమాత్మని గుర్తు ఎరగమని పత్రి చెప్తున్నాడు. వాస్తవంగా మనం అన్ని విగ్రహాల పూజ చేస్తాం. విగ్రహాలన్నీ కూడా మన నిలకడ కోసం విగ్రహాలు పెట్టి కూడా మనం పూజ చేస్తాం. అది లేని ఇది రాలే. ఇది దీంతోనే ఆ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చిన పేరు రాయాలంటే ఇంకా ఆ ఆయిల్ కాదా. కాబట్టి మనకు కూడా పత్రిజీ ఒక విగ్రహారాధన చేస్తూ చేస్తూ తన పరిపక్వం పొందాడు. ఆ రోజు ఆదిశంకరాచార్య చెప్పారు, ఈ రోజు మనకు పత్రిజీ ఇచ్చారు. మన ఇంత మంచి జ్ఞానాన్ని మనందరం కూడా అందుకొని సాధన చేయాలి. సాధన చేసి మన జీవితం పరిపక్వం చేసుకొని ముందుకు పోవాలి. వాస్తవంగా ఈ అవకాశం చాలా మంచిది. మరి మీకు కూడా టైం కూడా మొత్తం అయితే మళ్ళీ జీవితం వస్తామా పోతామా, ఏమన్నా రుణం ఉంటే వస్తామట, రుణం లేకపోతే రామ్. అయితే ఇట్లనే మన ఊళ్ళో నుంచి ఒక ఆయన మంచి పెద్ద 4 వేదాలు చదివిన ఒక మంచి బ్రాహ్మడు, మంచి పండితుడు, 4 కొడుకులు, 3 బిడ్డలు, 8 మంది సంతానం, మంచి 8-9 మంది సంతానంగా అన్నాడు. పెళ్ళిళ్ళు పేరంటాలు అన్నీ చేసిండు. వాళ్ళ భార్య పరమపది పొందింది. ఎవరైనా 60-70 రాగానే పోయేటోళ్ళం, 90 రాగానే వెళ్ళిపోయేటోళ్ళం, మూలం ఉండేటోళ్ళం గా మీద. అయితే ఆ భార్య జరిగిపోయింది. పిల్లలకి ఏమంటే చెప్పిండంటే, నాయన కాశీ పోతున్నా, తిరిగి వస్తున్నా మీ తండ్రిని, తిరిగి రాకుండా అటే నా గురించి మీరు మర్చిపోండి. మీ అందరికి మన్మరాలకు అంతా సంపాదించిండు, ఎవరిది వాళ్ళకి ఇచ్చేసిండు. భగవంతుడు చింతన చేసుకుంటా కాశీ గోధుమని ప్రయాణమైంది. కాశీలో ఏం చేయాలా, ఒక 500 మంది ముత్తైదులకు బ్రాహ్మడికి భోజనం పెట్టాలి. ఆ కాలంలో, ఆ కాలంలో అని కొడుకులు అందరూ అన్నారు, నాన్న మరి గంతగానం పెడతా అంటున్నావు, మనకి సంపాదన కావాలంట, పైసలు అయితే కావాలి కదా. అంటే ఆ కాలంలో బంగారు రూపాలు ఉంటుండేరమ్మా. ఇప్పుడు మనకు పూర్వకాలంలో ఒక కొద్ది రోజుల కింద రాగి పైసలు ఉంటుండే, మీ అందరికి తెలిసిన విషయం. రాగి పైసలు నాణ్యాలు, రాగి నాణ్యాలలాగా బంగారు నాణ్యాలు ఉంటుండే ఆ కాలంలో. వాళ్ళు కొడుకులు ఏం చేసిన, మనిషికి 100 నాణ్యాలు ఇచ్చేసిండు. నాన్న ఇవంతా నువ్వు సంపాదన మాకు ఇచ్చినావు, మేమేం చేసుకుంటాం, నువ్వు కాశీలో ఖర్చు చెయ్యి అని మనిషికి 100, 5 కొడుకులు 500 నాణ్యాలు ఇచ్చిండు. ఆ నాణ్యాలు ఏం చేయాలా, నడుగు పట్టుకుందామా వాడని తానం చేయంగా ఎత్తుకపోతాడు, మరి బ్యాగులు పెట్టుకుందామా బ్యాగ్ అయినా మిస్ అవుతాం అని ఏం చేసిండు, ఆ అడ్లోళ్ళ దగ్గరికి పోయిండు. పెద్ద చేతులు కట్ట పట్టుకుంటారు కదమ్మా, కర్ర చదవకపోతే కర్ర పట్టుకుంటాం, అట్లా ఆ పెద్ద ఇంత దొడ్డు కర్ర తయారు చేసిండు. దానికి తొలి చేసిండు. ఈ 500 బిళ్ళలన్నీ దాంట్లో పోసేసిండు. పోసి మీదికెళ్ళి తిరటి పెట్టేసిండు. ఎప్పటి తిరగ నడుచుకుంటూ పోతున్నాడు. అట్లా కోడళ్ళకు పిల్లలందరికీ చెప్పేసిండు. ఇంకా ప్రయాణం అవుతాడు, పోతుండు. మళ్ళీ ఆ కాలంలో అంతా నడుచుకుంటూ పోయేవాళ్ళే. ఈ కాలంలో హెలికాప్టర్లు అయినాయి, కార్లు అయినాయి, అన్ని వెహికల్ అయినాయి. ఆ కాలంలో కాశీకి పోయి మళ్ళీ తిరిగి వస్తే అదృష్టము అని ఇంటి ఊరవతల నుంచి ఎదుర్కొని దర్శనం చేసుకునే వాళ్ళం మన అందరం కూడా. అయితే అట్లా కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ కాశీ దగ్గర ఉన్నది. ఆ ప్రాంతంలో పూర్వకాలంలో ఎక్కడంటే అక్కడ నీళ్ళు తాగేవాళ్ళు కాదు. అది కులం చూసి, అయ్యే మీరు మా వాళ్ళేనా, మీరు బ్రాహ్మలేనా, కోమట్ల అంటే వాస్తవంగా అట్లా ఉన్న దగ్గరే తల దాచుకునే వాళ్ళు వాస్తవంగా. అంటే పలానా ఊళ్ళో ఒక బ్రాహ్మడు ఉన్నాడంటే ఆ బ్రాహ్మణి ఇంటికి పోయింది. అయ్యా నేను ఇట్లా నడుచుకుంటూ వస్తున్నా, నాకు ఇలా తల దాచుకోగలిగి జాగ అంటే ఇస్తా అన్నారు. వాళ్ళ ఇంటికి పిల్లగానే మంచిగా బ్రాహ్మడు వచ్చిందంటే ఎవరికైనా మంచి ఆనందం ఉంటుంది. కాళ్ళు కడిగింది, మంచిగా కూకుండా పెట్టింది, రాత్రి వంట చేసింది. ఆ అమ్మ భోజనం మంచి వంట చేసింది. భోజనం చేసుకుంటా అడుగుతారు కదమ్మా, ఏదైనా మంచి వచ్చాడు మీ అందరూ మాటలు తీస్తారు. మా మొగోళ్ళ కంటే ఎక్కువ మంది మాటలు తీస్తారు. 2 బిడ్డలు, 2 కొడుకులు అంటే మాట
మేమేం చేస్తాం, మీరు ఏం బిజినెస్ చేస్తావా, గవర్నమెంట్ జాబా లేకపోతే ఏదన్నా మేము అడుగుతాం. అయితే భోజనం చేయంగా ఆ పెద్ద మనిషి అడిగాడు. అడిగే వరకు ఆమెకు చాలా ఆస్తి ఉన్నది, మస్తు ఆస్తి ఉన్నది, కానీ సంతానం లేదు. పాపం ఆమె అడ్డం చేసుకుంటా బాధపడుతున్నది. అయ్యా భగవంతుడు అన్ని ఇచ్చాడు కానీ సంతానం మాత్రం లేదు, మస్తు మేము మొక్కరాని దేవుళ్ళకి మొక్కుతున్నాం కానీ మా అంత కర్మ ఉన్నదో లేదో అని బాధపడ్డది. చాలా అయిపోయింది. అయ్యో పాపం లేదా అని ఈయన కూడా బాధపడ్డాడు. అన్నం తిన్నాడు. తిన్న తర్వాత భార్య భర్తలు ఇట్లా ఊపుకున్నాడు, తను ఇట్లా ఊపుకున్నాడు పెద్ద మనిషి. బాబు మరి ఎన్ని రోజులు నువ్వు నడుచుకుంటా రాబట్టి అంటే నేను చాలా రోజులు అయిందేమో, ఇంకా 4-5 రోజులు అయితే నేను కాచుకు ముడతా అంటే, సరే మరి నేను కూడా అక్కడ పోయిన తర్వాత మంచి మీకు కవర్ చెప్తా, 500 మంది బ్రాహ్మణులను పిలుస్తున్నా, మంచి భోజనాలు పెడతా, వస్త్రాలు ఇస్తా, చాలా గ్రాండ్గా చేస్తామ్మా, మీరు అందరు రండి, మీరిద్దరు కూడా భార్య భర్తలు రండి అని చెప్పిండు. సరే మరి ఇంతగానం చేస్తుంటే అన్నిటికీ పైసలు ఎట్లా తాత అని భార్య భర్తలు అడిగినారు. అడే వరకల్లా తట్టుకున్న పాపం ఇక ప్రేమ ఇచ్చిన దగ్గర అంతా గుళ్ళ పోతారు, కొందరు బోల ఉంటారు పాపం, ఉన్నది లేదంతా ఇప్పేస్తారు. ఎందుకు రమ్మనికి దాసేదేమున్నది, కట్టెల పైసలు పెట్టుకొని ఇప్పి ఆమె ముందట పోసిండు. మళ్ళీ ఏం చేసిండు, మా బాబు పెట్టుకో అన్నారు, మళ్ళీ లోపల పోసి మళ్ళీ పెట్టుకున్నాడు. అంటే పరాయి సొమ్ము మట్టితో సమానం చూడాలి వాస్తవం. కానీ వాళ్ళు ఏం చేసిండు, అంత సొమ్ము ఉన్నా కానీ భార్య భర్తలకు బాగా కొంచెం భావన వేరే వచ్చేసింది, ఆశ వచ్చేసింది. ఈ ముసలోడు గిన్నె కొంటావో ఏం చేస్తాడు, 500 బిల్లలు, ఇడు పోతాడేందో ఉంటాడేందో అని ఏం చేస్తే రాత్రి ముసలోడు వంట చూసిండ్రు. ఆ తిరట్లకి వెళ్ళి కట్టెలన్నీ బిల్లలన్నీ తీసేసిండ్రు, మళ్ళీ రాయి బిల్లలు పోసిండ్రు. ఆయన ఇప్పుకోలే పాపం బోల, ఇంత కట్టె పట్టుకున్నాడు. మళ్ళీ ఏదో మబ్బులు లేచిండు, స్నానం చేసిండు, ఛాయ్ చేసి పోసిండు, పో బాప అని చెప్పిండు. ఆయన యథావిధిగా అందులో ఆయన ఆలోచన లేదు అందులో పాపం, యథావిధిగా వెళ్ళిపోయాడు. అట్లా 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5వ రోజు నడిచిండు, కరెక్ట్ కాశీకి ముట్టిండు. వీళ్ళు ఏం చేసిండ్రు, భార్య భర్తలు, ఈ ధనం మనకు మస్తు ఉన్నది, పెద్ద మనిషి తెచ్చిన ధనం కూడా ఉన్నది, మరి తీసుకపోయి మనం ఖర్చు చేయకుండా మంచి రూపాయి బిల్లు బంగారు బిల్లలని ఒక కాగులో పెట్టుకున్నాం. ఇంకా అతను ఏం పోయిండు, 5-6 రోజులు అయిపోయింది. ఆడొక నది ఒడ్డుకు స్నానం చేసిండు, గంగల అది కాశీల. ఒక బ్రాహ్మణ్ణి పరిచయం చేసుకున్నాడు. అయ్యా నేను 500 మంది బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి, దానికి మొత్తం ఏమవుతుందో అంతా నువ్వే చూడు, నీకే పైసలు ఇస్తా. ఇప్పుడు కళ్యాణ మండపంలో ఏదన్నా అంటే మేనేజ్మెంట్ అయితే అంతా నీదానికి క్యాంటీన్ అంటారు కదమ్మా, అవన్నీ ఇస్తారంటే సరే మంచిది అని ఆయన 500 మంది బ్రాహ్మణులకు బట్టలు ఇవి కట్నాలు భోజనాలు మొత్తం లీస్ట్ అంతా రాసింది. రాసి నాన్న 400 పిల్లలు అయితే బంగారీ అంటే అయితే పర్లేదు, నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను. ఏ నాడు పెట్టుకుని పలు సోమవారం పెట్టుకున్నాం. అప్పుడు సోమవారం 4 రోజులు ఉండి వచ్చేది. ఇంకా సోమవారం నాడు అందరి ముందే కవర్ చెప్పిపోయిండు. సోమవారం నాడు కరెక్ట్ ఈ టైం వరకల్లమ్మ ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరికీ మంచి 500 మంది బ్రాహ్మణులకు భోజనాలు, అన్ని వస్త్రాలు అన్నీ అయిపోయినాయి. ఆ కీడాల కాడికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఇచ్చేసి నా పెద్ద మనిషి అందరు పోయిండ్రు. పోయిన తర్వాత పెద్ద మనిషిని వచ్చి అడిగిండు, ఓలు గుర్తపట్టుకున్న ఉన్నాడు కదా బ్రాహ్మడు, బాపు మరి తీసుకొస్తే నేను అన్ని ఓలాలకు కట్టేస్తాని లోపడి వేరకలు ఆయన ఇల్లు ఒకటి కిరాయి తీసుకున్నాడు అక్కడ గుడిస. లోపలికి పోయి చూసి కట్ట ఇప్పి చూసే వరకు ఏమన్నారమ్మా అంటే ఎంత మోసం జరుగుతుంది చెప్పండి. ఏం చేయాలా, అంత త్యాగ పురుషుడు, అంత 4 వేదాలు నోటికొచ్చిన వ్యక్తి, అంత పరమాత్మను త్యాగం వచ్చిన వ్యక్తి, భగవంతుడికి ఇట్లా చేసి నేను ఏ ముఖం పెట్టుకుని ఆ వ్యక్తికి నేను ముఖం చూపెట్టాలా, ఇది చేద్దా అది మనిషి అన్నాడు. ఆయన తాడు తీసాడు, దూలంకి పడేసాడు, దూలంకి వేసింది. ఇక ఈ పెద్ద మనిషి ఇంకా అత్తలేడు కూకుండా 1-2 గంటల అరే పెద్ద మనిషి ఏమైంది, ఇంతే రూమ్ ఉన్నది ఇంకా అత్తలేడు చూశారు కదా, పారం పోయింది. అయ్యో ఏమై గిట్ట ఎట్లా అయిపోయినా ఆయన పాపం ఆ 4 బ్రాహ్మణులను పిలిచి మళ్ళీ ఊళ్ళో పెద్ద మనుషులు 4 పిలిచి అయ్య గిట్ట ఇట్లా చేసిరు, నేను చేసిన కార్యక్రమం మరి ఎందుకు ఏమైందో నాకేం తెలుస్తలేదు పాపం అనేది. ఇక ఆయన కొడుకులు అడ్డా తెలియదు, ఎవరు తెలియదు. ఇదే బ్రాహ్మడు మళ్ళీ అక్కడ అదే గంగా ఒడ్డుకు ఏం చేసిండమ్మా అంత్యక్రియలు చేసేసి, అంత్యక్రియలు చేసింది. కానీ ఆయన ఆత్మ ఏడున్నది గుర్తుపట్టండి, పైసల మీద ఉన్న ఆత్మ. ఏ పైసల మీద ఉన్నది ఆయన ఆత్మ. ఇక్కడ నుంచి ప్రాణం పోగానే ఆమె గర్భిణిలో పోయిండు మనిషి, ఆమె గర్భిణిలో పోయిండు అదే క్షణం.
అదే గర్భిణీలు పోగానే ఆ 15-20 రోజులు నెల రోజులలో ఆమె నెల ఇదైంది. ఆమె ఎంతో ఆనందం పడ్డది. ఏమరు ఆ కాన్పు కానామె ఆ పెద్ద మనిషి మా ఇంటికి వచ్చిపోయిన యొక్క పుణ్యమేమో అంతే అనుకుంటాం మనం అసలు తెలియదు మనకు, అంతే అనుకుంటాం రమ్మ. ఇక పుణ్యమేమో మా గర్భం నెల ఇదైందని ఆమె ఎంతో ఆనందపడి భర్తకు చెప్పింది. ఆ పెద్ద మనిషి ఇచ్చిన పైసలు, మనం దొంగతనం చేసిన పైసలు ఖర్చు చేయొద్దు, ఇవి ఎటు తిరిగి ఆ పెద్ద మనిషికి ఇచ్చి రావాలి కాశీ గుంట పోయి. అప్పుడు ఈయన కడపల కత్తి అది జ్ఞానోదయం కలిగింది. అప్పటిదాకా అలా కలగాలి, జ్ఞానోదయం కలిగింది. 9 నెలలు మోసి సాది మంచిగా చేసి భగవంతుడి దయతో మళ్ళీ కుమారుడుగా జన్మించిండు. వాళ్ళ ఇంట్లో కుమారుడుగా జన్మించి పుట్టినాక సంవత్సరానికి బీమార్ అయిపోయిండు పిల్లవాడు. పుట్టినాక సంవత్సరానికి బీమార్ అయిండు. ఇక సంవత్సరం అయింది, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది. వీళ్ళ ఇల్లు మొత్తం జలగడిగిండు. రుణం మొత్తం, భూములు పోయినాయి, జాగలు పోయినాయి. తిందామంటే తిండి లేకుండా ఒక ఇల్లు తప్ప వేరే ఏం లేదు. ఇక ఎన్ని పోయినా కానీ కావులకెళ్ళి పిల్లలు తీయాలి, కావులకెళ్ళి పిల్లలు తీయాలి. 4 సంవత్సరాలు అయిపోయింది. ఆ పక్కింటి వాళ్ళు నాసోటి నేసోని ఈ అమ్మాయి ఏం చెప్తావు, నీ కడుపు బలం సపరేట్గా కాశీగో బతకని సావని. ఆ కాశీలో పోతే ఉన్న బ్రాహ్మణులతోనే ఏదైనా పూజ చేపిస్తారు, దోషం ఉంటే పోతుంది పో అనగానే ఆయన 500 రూపాయల బిల్లలు ఈ పిల్లవాడు బట్టలు తీసుకొని భార్య భర్త మొత్తం చదువుకొని కాశీకి పోయినరమ్మ. కాశీకి పోయేవరకల్లా ఇక కాశీల ఒడ్డు పొంటి చూసాక ఈయనకి సంస్కారం చేసిన ఎవరైతే ఉన్నారో ఆయన బేట అయింది. వీళ్ళకి భగవంతుడు కలుపుతాడు అట్లా. ఆయన అడిగాను, బాబు మా బాబుకి ఆరోగ్యం మంచిగా లేదు, ఏమన్నా ఉంటే దోషాలు ఉంటే దీపియ్యండ్రి, ఏమన్నా పైసలు కావాలంటే మేమే ఇస్తాం అంటే ఇక ఏదో పూజ వాళ్ళ తెలిసిన పూజ చెప్పేసిండు. గంగ ఒడ్డుకు అది చేయాలా ఇది చేయాలంటే సరే చేద్దామని అది చెప్పేసిండు. మరి ముత్తైద బ్రాహ్మణులకు భోజనం పెట్టాలంటే పెడదామన్నారు. ఆ ముత్తైద బ్రాహ్మణులకు ఈతను ఆ పెద్ద మనిషి ఎంత ప్లాన్తో చేసిండో ఈ భార్య భర్తలు అంత ప్లాన్ చేసిండు. ఎంత 500 మంది ముత్తైదులు వీళ్ళ కార్యక్రమం చేయాలా, 400 బిల్లలు అవుతాయి. ఈమె చెప్పిండు. అదే బ్రాహ్మడు ఇతను చెప్పేసేవరకల్లా ఆ పెద్ద మనిషి చేసిన కార్యక్రమం అంతా మళ్ళీ చేపించేసి ఇంక అందరికి భోజనాలు పెట్టేసిండ్రు. కార్యక్రమం అంతా అయిపోయింది. 5వ నిద్ర అయింది. పిల్లగాడు కళ్ళు మూసుకున్నాడు. ఈ 500 బిల్లలు ఉన్నాయి కదమ్మా వాళ్ళ దగ్గర. ఈ 400 బిల్లలు ఉన్నాయి. ఈ 400 బిల్లలు ఆయన చేతులు పెట్టిండు. ఎవరి చేతుల? ఆ కార్యక్రమం చేసిన ఆయన బ్రాహ్మణ చేతులు పెట్టించినాక ఇంకా 100 బిల్లలు ఉండే. ఆ 100 బిల్లలు ఇంకా దక్షిణగా అది ఇచ్చేసిండు. 500 బిల్లలు అన్నీ అయిపోయినాయి. 5 నిద్రలు అయిపోయినాయి. 6వ నాడు పిల్లవాడు కళ్ళు మూసుకున్నాడు. అంటే ఎవరింటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎదికొచ్చిండో రుణం దింపుకుందలిగచ్చింటే మనం కూడా తెలిసి చేస్తామో తెలక చేస్తామో కానీ ఎవరికి రూపాయి ఉంటే రూపాయి ఈ ప్రాణం ఉన్నప్పుడు ముట్ట ఎక్కువ పోవాలి. ఇంకొక రుణం పోయినామనుకో మళ్ళీ మనంతా అదే కావాలి. మన ఇంటికి వస్తాడు, మన ఇల్లంతా జలగడుతాడు, పోతాడు అని చెప్తున్నారమ్మా. శాస్త్రం చెప్తుంది, నేను కాదు, ఇది ధర్మం చెప్తున్నది. కాబట్టి ఏ జన్మ ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరి కష్టపడ్డ సొమ్ము వారే అనుభవించాలి. పరాయి సొమ్ము మట్టితో సమానం చూడాలి. ఇస్తే ప్రేమతోనే ఇస్తే. ఇప్పుడు వాళ్ళ ఉన్నది సమాజం నడుస్తున్నది ఈ కార్యక్రమం. అయ్యా అంతే 10 రూపాయలు తీసుకోండి, అయ్యా నేను కుంటలు బియ్యం తీసుకో, అది వేరు ఇది వేరు. కాబట్టి ఇలాంటి యొక్క మోసం అనే పనిలో మనం ఎక్కడ చెయ్యొద్దు. తెలుసో తెలక చేసిన వారికి కూడా ఆ ఛాన్స్ ఇవ్వద్దు. పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఎక్కడైనా సరే ధర్మం గురించి మన అందరం కూడా విచారం చేసుకొని మనం భగవంతుడి వైపు మనం అందరం పోయి తరించాలని మరి ఈ అవకాశం ఇచ్చిన మీ మాస్టర్లకు, ఈ గ్రామ మాటలందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఓం నమస్కారం.